పోతే మొత్తం క్లియర్ పంపించేసినాము. ఇంకా పిల్లల్ని చూసుకో ఒక్కసారి, పిల్లల్ని ఇద్దరిగా షాద్ దగ్గర పంపించారు. ప్లస్ మిగతా పిల్లలు దిగిన ఉండరు. వీళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయి. బండి బండి తెప్పిస్తున్నావా? ఇగో స్కూల్ బస్ వస్తుంది. అప్పట్లో ఈ పిల్లలకి అంతా కొద్దిగా తీసుకుపోయి చేతిలో కూర్చోబెట్టుకోబో. మీరు ఒకసారి పిల్లల్ని చూసుకోమని చెప్పి దగ్గర చూసుకోరా. జలవిహార్కు విద్యార్థులను తీసుకువెళ్తుండగా బస్సు బోల్తా. ఘటనపై స్పందించి విచారం వ్యక్తం చేసిన జడ్చర్ల శాసనసభ్యుడు జానంపల్లి అనిరుద్రెడ్డి. సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రి వాకటి శ్రీహరి. వేరే కార్యక్రమం మీద హైదరాబాద్ నుండి వనపర్తి వెళ్తున్న మంత్రి వాకటి శ్రీహరి విద్యార్థులకు గాయాలవ్వడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం వారు పడుతున్న వేదన మనం వీడియోలో చూడొచ్చు. అందరికీ ఫోన్ చేసేసి ఎస్ఐకి, డాక్టర్లకు ఫోన్ చేసి విద్యార్థుల గురించి వాకప్ చేస్తున్న మంత్రి వాకటి శ్రీహరి. ప్రతి మంత్రి ఇలా కష్టపడి పనిచేసేస్తే ప్రజలకు మంచి జరుగుతుందనే ఎలాంటి సందేహం లేదు. వీళ్ళకేమో ఇంజూస్ లేవా? చెక్ చేసుకున్నారా? మీరు శాతం పిఎస్కి వెళ్తారా? మీరు బాలర్ పిఎస్ మీ అండర్ వస్తుంది. ఇంకెవరు పిల్లలకి కాదు కదా. ఎవరు బాలర్ వేస్తే శాతం పిల్లల దగ్గర పక్కన పిల్లలందరూ కానిస్టేబుల్ గారు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఎట్లా ఉంది? ఏ హాస్పిటల్? పక్కన జరుగుతుంది. నంబర్ ఉందా? డాక్టర్ నంబర్ ఉందా? ఎస్ఐ మీరు వీళ్ళకేమో ఇంజూస్ లేవా? చెక్ చేసుకున్నారా? మీరు శాతం పిఎస్కి వెళ్తారా? మీరు బాలర్ పిఎస్ మీ అండర్ వస్తుంది. ఇంకెవరు పిల్లలకి కాదు కదా. ఎవరు బాలర్ వేస్తే శాతం పోతే మొత్తం క్లియర్ పంపించేసినాము. ఇంకా పిల్లల్ని చూసుకో ఒక్కసారి, పిల్లల్ని ఇద్దరిగా షాద్ దగ్గర పంపించారు. ప్లస్ మిగతా పిల్లలు దిగిన ఉండరు. వీళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయి. బండి బండి తెప్పిస్తున్నావా? ఇగో స్కూల్ బస్ వస్తుంది. అప్పట్లో ఈ పిల్లలకి అంతా కొద్దిగా తీసుకుపోయి చేతిలో కూర్చోబెట్టుకోబో. మీరు ఒకసారి పిల్లల్ని చూసుకోమని చెప్పి దగ్గర చూసుకోరా. ఒకసారి కానీ కమ్యూనికేట్ ఉండు. నేను చెప్పిస్తాను. ఏడికైనా పంపి నాకు చెప్పుతా. నేనేమంటా ఆ షాద్ నగర్ డాక్టర్ తో మాట్లాడు. షాద్ నగర్ ఎస్ఐ మాట్లాడు. అలా షాద్ నగర్ ఎస్ఐ లైన్ తీసుకో. ఏదైనా పక్కన తీసుకో. నేను అవసరం నాకు ఫోన్ చేయను.
క్లియర్ చేసి పంపించేసినాము. ఇంకా పిల్లల్ని చూసుకో ఒక్కసారి, పిల్లల్ని ఇద్దరిగా షాద్ దగ్గర పంపించారు. ప్లస్ మిగతా పిల్లలు దిగిన ఉండరు. మీరు ఒక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయి. బండి బండి తెప్పిస్తున్నావా? ఇగో స్కూల్ బస్ వస్తుంది. అప్పట్లో ఈ పిల్లల కన్నా కొద్దిగా తీసుకుపోయి స్టేజ్ లో కూర్చోబెట్టుకోబో. మీరు పిల్లల్ని చూసుకోమని చెప్పు కదా. దగ్గర చూసుకోరా.